భారతి అగర్వాల్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటుంది. నవంబర్ 13వ తేదీన ఆమెకు ఒక కాల్ వచ్చింది. నా పేరు రాహుల్ కుమార్, ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. మీ ఫోన్ నంబర్ మీద డ్రగ్స్ డెలివరీ, మనీ లాండరింగ్ కేసులు ఫైల్ అయ్యాయి. సిబిఐ అధికారి సౌరవ్ శర్మ, ఆర్బీఐ ఆఫీసర్ అజయ్ గుప్తా మిమ్మల్ని ఇంటరాగేషన్ చేస్తారంటూ కాల్ వాళ్లకు ఫార్వర్డ్ చేశాడు. ఫేక్ ఐడి కార్డులు, డాక్యుమెంట్స్ చూపించి విచారణ పేరుతో ఏకంగా 17 రోజులు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. భారతి అగర్వాల్తో పాటు ఆమెకు ఇద్దరు కూతుళ్లపై 24 గంటలు నిఘా పెట్టారు సదరు మనుషులు. నిందితులు ఆమెతో స్కైప్లో కాల్ మాట్లాడి మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసులో మీ ఫోన్ నెంబర్ లింక్ అయిందని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే 5.5 కోట్లకు పైగా ఇవ్వాలని మహిళను డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను బ్లాక్మెయిల్ చేసి దశల వారీగా దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను ఆమె ఖాతాలో ఉన్నటువంటి 5.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయిందని తర్వాత ఆమెకు తెలుసుకుంది. డిసెంబర్ 8వ తేదీన టీజీసీఎస్బీ సిబ్బందికి ఫిర్యాదు చేసింది ఆమె. తెలంగాణలో ఈ కేసు ఏం ఫస్ట్దేం కాదు. ఈ తరహా మోసాలు వందల్లో వెలుగు చూస్తున్నాయి. 2024లో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు 793 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరాల లెక్కలు చూస్తుంటే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 11,914 సైబర్ క్రైమ్స్ నమోదయ్యాయని సిపి అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. 2023లో 5,361 సైబర్ కేసులు నమోదైతే అది ఈ ఏడాదికి 11,914కు పెరిగింది. 122% అధికంగా పెరిగింది. 2023లో 102 డిజిటల్ అరెస్టులకు పాల్పడితే ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 1,002 డిజిటల్ అరెస్టులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే 80 కోట్ల రూపాయలు కాజేశారు. అందులో 11 కోట్ల రూపాయలు రికవరీ చేసి 5,70,00,000 రూపాయలు బాధితులకు తిరిగిచ్చామని తెలిపారు పోలీసులు. ఈ ఏడాది ఫస్ట్ 3 నెలల్లో ఇండియాలో జరిగిన డిజిటల్ అరెస్టు కేసుల విలువ 120 కోట్ల రూపాయలంటే నమ్ముతారా? ఎస్, అది నిజం. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటే ఎన్సీఆర్పీ పోర్టల్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 7.4 లక్షల ఫిర్యాదులు ఇప్పటిదాకా అందాయట. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పెద్ద చదువులు చదివిన వారు సైతం సైబర్ నేరస్తుల ఉచ్చులో పడిపోతున్నారు. దాచి దయ్యాల పాలైందన్నట్లుగా కష్టపడి సంపాదించిన సొమ్మంతా సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారు. పోలీసు, సిబిఐ ఆఫీసర్లమని చెప్తూ ఫేక్ డీపీ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులు అప్రమత్తం చేస్తున్నా నేరాలు మాత్రం ఎక్కడా కూడా ఆగడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓవరాల్ క్రైమ్ రేటు శాతం 64 వరకు పెరిగిందని సిపి అవినాష్ మహంతి చెప్పారు. మొత్తం ఆర్థిక నేరాల్లో 203 మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటిదాకా. ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ చుట్టుపక్కల 1,200 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై కేసులు పెట్టామని కూడా చెప్పారు. ఇప్పటి నుంచి సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకుంటే ఆయా లోకల్ పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. అకౌంట్ నుంచి డబ్బులు పోయినా 1 అవర్లోగా కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆ ట్రాన్సాక్షన్ ఫ్రీజ్ చేసి తిరిగి బాధితులకు ఆ డబ్బులను ఇప్పిస్తారు. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. 4 గంటల్లోపు సైబర్ పోలీసులను ఆశ్రయించినా మనీ రికవరీకి అవకాశం ఉంటుంది. గోల్డెన్ అవర్స్లో ఫిర్యాదు చేసిన కేసుల్లో నిందితుల నుంచి 71.28 కోట్ల రూపాయలకు పైగా సీజ్ చేసి 70.46 కోట్ల రూపాయలు బాధితులకు రీఫండ్ చేశారు ఇప్పటిదాకా పోలీసులు. మీకు మాయమాటలు చెప్పి డబ్బులు కొట్టేయాలని చూస్తే ఎన్సీఆర్పీ వెబ్సైట్ 1930 ఫోన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు అన్నోన్ లింక్స్ పై క్లిక్ చేయొద్దని చెబుతున్నారు. ఈ విలువైన సమాచారాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.